పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 32వ కీర్తన 7వ వాక్యం చదువుతున్నాను. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. చెండైన దావీదు ఓ చక్కని ఆత్మ సంబంధమైన మాట, దేవా నా ప్రభువా నా రాజా, నా దాగుచోటు నీవే. శ్రమలు వచ్చినా, అపాయాలే వచ్చినా, ప్రాణ భయమే కలిగినా, మరణము ఎదురైనా నేను దాగుకునడానికి నా దాగుచోటు నీవే అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగానే కొన్నిసార్లు మనం ఎక్కడ దాక్కోగలం? మనం అనుకుంటాం డబ్బులుంటే ఏ హాస్పిటల్లోనే దాక్కోవచ్చులే అని. డాక్టర్లు చెయ్యెత్తేసారనుకోండి, ఎక్కడ దాక్కోగలం? ఒక్కోసారి అనుకుంటాం బంధువులు ఉన్నారు లేని, బంధువులు చేతులు ఎత్తేసారనుకోండి, ఎక్కడ దాక్కోగలం? చాలాసార్లు డబ్బుతో, మనుషులతో, బంధువులతో, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులతో మనం దాగుకొని కాపాడబడగలం అని మనం అనుకోవచ్చు. కానీ దావీదు అన్నీ అనుభవించి అంటున్న మాట ఏంటంటే, నన్ను దాచువాడు ఆయనే. స్తోత్ర, హల్లెలూయా. ఓసారి ఓ విశ్వాసి కట్టెల కొరకు అడవికి వెళ్ళారు. కట్టెలు కొట్టుకుంటూ ఉండగా ఆ పొదలో నుండి గాంటిస్తూ పులి ఒకటి బయటకు వచ్చింది. వెంటనే ప్రాణ భయంతో ప్రాణం కాపాడుకోవాలి గనుక వెంటనే పరిగెడుతూ దారిని, ఏ దారి ఏమీ కనిపించకుండా, ఎటు వెళ్ళాలో తెలియకుండా పరిగెడుతూ ఉన్నాడు ప్రాణాన్ని కాపాడుకోవాలని. తను కొంత దూరం వెళ్ళిన తర్వాత దారి స్టాప్ అయిపోయింది. ఏమిటంటే చుట్టూ చెట్లు కీకారణ్యం లాగున్నాయి. ఇటువైపు చూస్తే ఒక పెద్ద బావి ఉంది. బావి దాటి అవతలకు వెళ్ళలేడు, పరిగెత్తను లేడు. వెనక్కి తిరిగితే పులి ఉంది, ముందు చూస్తే బావి, లోతైన బావి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ బావి ప్రక్కనే ఉన్నటువంటి మర్రి చెట్టు యొక్క ఓడలు ఆ బావిలోకి అలా దిగున్నాయి. వెంటనే ఇంతకు మించి మార్గం లేదనుకొని ఆయన ఎగిరి ఆ మర్రి ఓడలు పట్టుకొని ఆ బావిలో దాక్కుందామని చెప్పని ఆ బావిలోకి అలా జారి దిగుతూ ఉండగా ఆ బావిలో ఒక త్రాచుపాము బుస్సును పైకి లేచింది. ఇంకా ఆయన కాళ్ళు కింద పెట్టనే లేదు. అది లోతైన పాడుపడిపోయిన బావి, నీళ్లు లేవు. ఎప్పుడైతే పాము పైకి లేచిందో, పడగ విప్పిందో, ఇతనికి ఏమీ అర్థం కాలేదు. బయట చూస్తే పులి, క్రింద చూస్తే పాము. సరే, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆ ఓడలు పట్టుకొని ఎంతసేపు వేలాడతాడు? పొద్దుగుగుతుంది. ఇంతలో ఎందుకో ఆ చెట్టు పైన అలా చూస్తే 2 ఎలుకలు ఆ చెట్టు, అతను వేలాడుతున్నటువంటి ఆ ఓడల్ని కొరికేస్తూ ఉన్నాయి. ఓడలు తెగాయా, బావిలో పడతాడు, పాము కాటేస్తుంది. పైకెక్కుదామా, కాళ్ళు జారుతున్నాయి, ఎక్కలేని పరిస్థితి. అప్పుడు వెంటనే ఆయన విశ్వాసి కనుక దేవుని వాక్యం గుర్తొచ్చింది. నా దాగు చోటు నీవే, నాకిప్పుడు నీవు తప్ప దాగుకోవడానికి
బావి ఉందనుకున్నా బావిలో ప్రమాదం ఉంది, మర్రి ఓడ ఉందనుకున్నా అవి తెగిపోతూ ఉన్నాయి, బయటికి రాగలను అనుకున్నా ఇప్పటికి బయటికి నేను రాలేను, నా దాగు చోటు నీవే అని దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాత్రంతా ఓడలు పట్టుకొని అలాగే ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, నా దిక్కు ఎవరు? ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఆశ్రయము లేదు, నువ్వు తప్ప నన్ను దాచేవారు లేరు, నన్ను కాపాడేవారు లేరని చెప్పని ఆ రాత్రంతా ఏడుస్తూ ఉండగా తెల్లవారేసరికి ఎందుకో అడవికి సంబంధించినటువంటి అధికారులు ఆ బావి దగ్గరకు వచ్చారట. వచ్చేసరికి ఇతను బావిలో ఏలాడుతూ ఉన్నాడు. క్రింద చూస్తే పాము ఉంది, పైన చూస్తే ఓడలు తెగిపోయే పరిస్థితి వచ్చాయి. ఎప్పుడైతే ఆ అధికారులు వచ్చారో ఈ పులి వెళ్ళిపోయింది. వెంటనే అతన్ని తాళ్ళు వేసి తాళ్ళు సహాయంతో పైకి తీస్తే ఇదిగో వాళ్ళు అంటున్నారు, నిజంగా నీ దేవుడు ఎవరో కానీ నిన్ను దాచిపెట్టాడయ్యా ప్రమాదములో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈరోజు నీవు నమ్మినటువంటి నా దేవుడు, నీవు ఆరాధిస్తున్న నా దేవుడు ఎవరు అంటే నిన్ను దాచి సురక్షితముగా కాచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో 27వ కీర్తన 5వ వచనం మనం చదివితే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. జీవం కలిగినటువంటి దేవుని గురించి దావీదేమన్నాడంటే, ఆపదొచ్చింది, అపాయం వచ్చింది, ఆపత్కాలములో ఆయన నన్ను తన పర్ణశాలలో దాస్తాడు. స్తోత్రం చెప్పండి. పర్ణశాల అంటే మనం పాత నిబంధనలోకి వెళ్ళాలి. ఒకసారి లేవికాండం 23వ అధ్యాయం 34వ వచనం చదివితే, 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. ఇశ్రాయేలీలకు ప్రభు ఒక కట్టడ నియమాన్ని పెట్టాడు. అదేంటంటే, పంటలు ఇంటికి రాగానే 7వ నెల 15 దినాలు గడిచేసరికి మీరు ఏం చేయాలంటే, మీరు పందిళ్ళు వేసి పర్ణశాలల పండుగ చేయాలి. స్తోత్ర. దేవుడు పంటలు పండించి మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ కరువు తీర్చాడు, మీకు ఆహారం ఇచ్చాడు, కుదువ లేకుండా సమృద్ధి అయినటువంటి ఈవులనిచ్చాడు. ఇదిగో మీరు వేసిన విత్తనాలు నూరంతలుగా ఫలించాయి కనుక మీరు ఇంటికి వచ్చిన వెంటనే పంటలతో ఇంటికి రాగానే కృతజ్ఞత అర్పణలు చేత పట్టుకొని దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఇదిగో పర్ణశాలలు పండుగను అనగా పందిర్లు వేసి 7 దినములు రాత్రింపగళ్ళు ఆ పందిళ్లలో ఆ పర్ణశాలల పండుగను జరిపిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని సేవిస్తూ మీరు 7 దినములు కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు జరపాలంటే తర్వాత మీరు చదువుకోండి. ద్వితీయోపదేశకాండంలో ప్రభు చెప్పాడు, మీ ఇంట్లో ముసలోళ్ళు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు అందరూ 7 దినాలు ఎక్కడ ఉండాలంటే ఇంటి దగ్గర ఉండకూడదు, సొంత పని చేసుకోకూడదు, ఇక పొలానికి వెళ్ళకూడదు, ఇక లోక సంబంధమైన ఏ పనులు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఏవి చేయకూడదు. 7 దినములు సంపూర్ణంగా కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మీరు కనబడాలి, ఆయనను ఆరాధించాలి. స్తోత్ర. సంవత్సరంలో ఇలాంటి పండుగలు 3 ఉన్నాయి. ఒకటి వారాల పండుగ, 2 పస్కా పండుగ. పస్కా పండుగ 50 రోజులు ఆచరించాలి. 3వది ఈ పర్ణశాలల పండుగ, ఇది 7 దినముల పండుగ. 7 దినములు ఇక ఇల్లు ధ్యాస ఉండకూడదు. 7 దినములు పశువులేంటి ఇవేమి ఉండదు. అందరూ వచ్చి ప్రభు సన్నిధిలో 7 దినాలు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడపాలి. ఇశ్రాయేలీయులే ఒలీవల కొమ్మలు నరుకొచ్చి పందిళ్ళు వేయాలి.
ఆ శాలల్లో ఆ 7 దినములు ప్రభుని ఆరాధించాలి. ప్రభు ఏమంటాడు తెలుసా? మీరు నా సన్నిధిలో అలా ఆరాధిస్తే మీ భూపంటలను నేను ఆశీర్వదిస్తాను, మీ పశువులను నేను ఆశీర్వదిస్తాను, పిల్లలను ఆశీర్వదిస్తాను. ఇదిగో మీ భార్యలలో ఎవరు కూడా పిల్లలు కనని వారు ఉండరు. మీ కుటుంబాలు పచ్చగా, మీరు నిండుగా ఫలములతో ఫలిస్తూ ఆశీర్వాదకరమైన దీవెనలు చూస్తారు. ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైతే ఆయన్ని ఆరాధిస్తారో అప్పుడు. ప్రభువుని మనం ఆరాధించినట్లుగా, ప్రభువుని మనం సేవించినట్లుగా, ప్రభువుని మనం కీర్తించినట్లుగా సంవత్సరంలో ఒక 7 దినములు పర్ణశాలల పండుగ జరగాలి. ఇది ప్రభు మోషేకి ఇచ్చిన కట్టడ. దీన్ని ఇశ్రాయేలుకి నియమించినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలు ఎక్కడ అంటే ప్రభు ఒక స్థలం చెప్పాల, నేను ఎక్కడ ఏ స్థలం చెబుతాను అక్కడ అన్నాడు. తర్వాత మీరు చదువుకోండి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం అంతా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడంటే, దావీదు ఆపత్కాలములో ఆయన నన్ను తన పర్ణశాలలో దాస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆపద వచ్చింది నీ దగ్గరికి, రాకూడని వైరస్లు వచ్చాయి, రాకూడని అనారోగ్యం వచ్చింది, రాకూడని సమస్యలు వచ్చాయి, ఇక తిరిగి లెగుస్తానో లేదని డౌట్ వచ్చింది. దావీదు ఏమంటాడు తెలుసా? నీకులాగా నాకులాగా కృంగిపోవట్లా, నేను ఆపత్కాలం వస్తే కృంగిపోను. ఎందుకంటే పర్ణశాల అనేటువంటి ఆ పందిరిలో, ఆ గుడారంలో ఆయన నన్ను దాచిపెట్టి, ఇదిగో పర్ణశాల అంటే ఆయన సన్నిధి కదా, అక్కడ నన్ను క్షేమంగా ఉంచుతాడు ఆయన. దేవునికి స్తోత్రము. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు ఆపద వచ్చింది అనుకో, నువ్వు ఎక్కడుండాలి? ఇప్పుడు ప్రస్తుతం పర్ణశాలలు లేవు కనుక ఇదే పర్ణశాల. నీకు ఆపద వస్తే మందిరం అనే ఈ పర్ణశాలలో, ఆపద వస్తే ఆరాధించే ఈ పర్ణశాలలో, శ్రమ వస్తే ఈ పర్ణశాలలో నువ్వు ప్రభుని ఆరాధించాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచిపెడతాడు. దిక్కులేని వారిలాగా ఎక్కడ పడితే అక్కడ పడేయడు. నువ్వెవరో నాకు తెలియదని ఆయన విడిచిపెట్టాడు. తన పర్ణశాలలో దాచి ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతున్నాను. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. స్తోత్ర. ఉగ్రత దినం వస్తే ఆయన బిడ్డలైనటువంటి వారిని, నీతిమంతులైన వారిని, ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకొనే వారిని, ఆత్మ సంబంధమైనటువంటి సాత్వికులైన ఆయన పిల్లలను ప్రభు ఏమన్నాడంటే, ఉగ్రత దినమందు నేను వారిని దాచిపెడతాను. స్తోత్ర, హల్లెలూయా. మీరు దాచబడతారు. ఉగ్రత దినం. ఉగ్రత అని దేన్ని అంటాం? ముసురు పట్టింది. 3 రోజులు వర్షాలు పడుతూ ముందే ప్రభుత్వం వాళ్ళు హెచ్చరిస్తారు. ఏమని అంటే, తుఫాను, వాయుగుండం తుఫానుగా మారుతుంది అని. అది ఉగ్రత కాదు. మరి ఉగ్రత ఏంటి? తెలియకుండా సడన్గా, తెలియకుండా అకస్మాత్తుగా వచ్చేటువంటిది ఉగ్రత. అది ఎలా ఉంటుంది? ఒక దినాన అబ్రహాము దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో 3 మనుషులు వచ్చారు. అబ్రహాము చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, వాళ్ళు దేవదూతల్లాగుంటే సాగిలపడి, మీరు నా ఇంటికి రండి, కొంచెం నీళ్ళు ఇస్తా, కాళ్ళు కడుక్కోండి,
చెట్ల కింద కొంచెం అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, మీరు ఆహారం తిన్న తర్వాత మరలా మీ దారిని వెళ్ళొచ్చు అని వారిని వచ్చే వరకు వాళ్ళని బ్రతిమలాడి ఆహ్వానించాడు. ఆ ముగ్గురు మనుషులు అనగా దేవదూతలు ముగ్గురు, వాస్తవానికి దేవదూతల రూపంలో ఉన్నారు, కానీ వారు ముగ్గురు కూడా త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. ముగ్గురు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం తీసుకున్న తర్వాత వాళ్ళు ముగ్గురు బయలుదేరుతూ, ఇద్దరేమో మీరు ముందుకు సాగండి అని చెప్పారు. వాళ్ళిద్దరు సాగిపోతూ ఉన్నారు. ఒక్క ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, హల్లెలూయా, సర్వలోకానికి చక్రవర్తి, హల్లెలూయా, పరిశుద్ధుడైన దేవుడు, హల్లెలూయా, పాపమును సహించలేని వాడు, హల్లెలూయా, చీకటి కార్యాలను సహించలేని వాడు, హల్లెలూయా, లోకంలో ఉన్నటువంటి దుర్నీతిని సహించలేని వాడు, హల్లెలూయా. ఆయన అంటాడు, అబ్రహాముకు నేను ఒక సంగతి దాచేదనా? అబ్రహాము నాకు స్నేహితుడు, నేను ఆయనకి దాచలేను. ఏమిటది? అబ్రహమా, సొదొమ గొమొర్రా భయంకరమైన స్థితిలో తల్లి ఎవరో తెలియకుండా, చెల్లేంటో తెలియకుండా, పిల్లలేంటో తెలియకుండా, స్త్రీలు పురుషులకు తారతమ్యం లేకుండా పురుషులు అవాంఛమైన కార్యాలు చేస్తున్నారు. స్త్రీలకు స్త్రీలు చాలా దేవునికి ఆయాసం కలిగించే పనులు చేస్తున్నారు. నేను అది చూసి సహించలేకపోయాను, అది నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అబ్రహమా, సొదొమ గొమొర్రాను అగ్ని గంధకాలతో నేను నాశనము చేయబోతున్నాను. వెంటనే అబ్రహాం, ప్రభువా, సరే నాశనం చేసేస్తే చేసావు, అక్కడ నా తమ్ముడైన లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది, అని తన పనివారు ఉన్నారు, వారిని మాత్రం రక్షించు ప్రభువా అంటే సరిపోయి ఉండేది. అబ్రహాము ఆ సమయంలో ఈ మాట వినగానే, లోతు ఒక్కడిని రక్షించమంటే స్వార్థం అవుతుంది, లోతు ఒక్కడు రక్షించమని అబ్రహాము కోరటలేదు. ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత వినయ విధేయతలతో అడుగుతున్నాడు, ప్రభువా, నీ కటాక్షం నా మీదకి రానివ్వు. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే, 50 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, అబ్రహమా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నేను క్షేమముగా కాపాడుతాను, రక్షిస్తాను, నాశనము చేయను, నా ఉగ్రత పట్టణం మీదకి రానివ్వను. సరే, ప్రభుతో మాట్లాడుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అబ్రహాం. ఎందుకు అబ్రహాంకు డౌట్ వచ్చింది, అయ్యా ఇంకొకసారి మాట్లాడతాను, నువ్వు అవకాశం ఇస్తే చెప్పు అబ్రహాం, ఏంటి? ఒకవేళ ఆ పట్టణంలో 40 మందే నీతిమంతులు ఉన్నారనుకో. ప్రభు అంటాడు, ఆ పట్టణంలో 40 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాన్ని నాశనం చేయను. ఇంకొంచెం దూరం మాట్లాడుకుంటూ వెళ్ళిన తర్వాత అబ్రహాం అంటాడు, అయ్యా, దుమ్మునయ్యా, ధూళినయ్యా, నీ కోపం నా మీదకి రానియొద్దు. నీ కోపం వస్తే నేను బూడిదలాగా అయిపోతా, దుమ్ము ధూళి లాంటి వాడని ఇంకొకసారి మాట్లాడడానికి తెగిస్తున్నాను. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సొదొమ గొమొర్రాలో మనుషులు నశించిపోతే అబ్రహాముకి ఏంటి? అబ్రహాము ఎందుకు ఇంత బాధపడాలి? సొదొమ గొమొర్రా ఏమైపోతే అబ్రహాముకి ఏంటి? అబ్రహాము క్షేమంగానే ఉన్నాడు, అబ్రహాము ఆస్తి బాగుంది, అబ్రహాము పనివాళ్ళు బాగున్నారు, అబ్రహాము యొక్క ప్రజలు పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. మరి ఎందుకు అబ్రహాము కంటే ఆత్మీయుడికి ఎదుటివాడు బాధపడుతుంటే ఓర్చుకోలేరు, వారు నశించిపోతుంటే చూడలేరు. హృదయంలో వేదన, కన్నీళ్ళు, ఆందోళన, ఆవేదన. అబ్రహాంలో కూడా అదే ఉంది. అబ్రహాము దేవుని సన్నిధిలో, ప్రభువా, ఇంకొకసారి మాట్లాడుతానయ్యా, ఒకవేళ ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షించవా? నిజంగా ఈరోజు ఉన్నారా? అబ్రహాములాగా నీ ఇరుగు పొరుగు వారు నశించిపోతుంటే, నీ ఇంటి ఎదురు వారే నశించిపోతుంటే, నీ బంధువులే నశించిపోతుంటే, నీ కుమార్తెలే నశించిపోతుంటే, నీ తల్లిదండ్రులే నశించిపోతుంటే, నీ కుమారుడే నశించిపోతుంటే, నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారా?
ఇలా కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారా? దేవుని దగ్గర బ్రతిమలాడే వాళ్ళు ఉన్నారా? దేవుని సన్నిధిలో రోధించే వాళ్ళు ఉన్నారా? ప్రభువా, ఆ పట్టణాన్ని నశింప చేయొద్దని నేను కానీ నీతిమంతులుంటే కాపాడవా? దేవుడు అబ్రహాం యొక్క కన్నీటిని చూచి అంటాడు, 10 మంది ఉన్నా కూడా ఆ పట్టణాన్ని రక్షిస్తానయ్యా. ఇక అక్కడి నుంచి అబ్రహాం ఆగిపోయాడు, ప్రభు సాగిపోయాడు. సాయంకాలం అయింది, దేవదూతలు లాగా ఉన్న దేవుడే ఇద్దరు కూడా సొదొమ గొమొర్రాలకు వెళ్ళారు. ఆ సాయంకాలం అక్కడికి వెళ్ళేసరికి దారి పొడుగున దేవదూతలు చూసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారని చూస్తే లోతు ఇంటికి. సాయంకాలం చెమ్మ చెగడబడింది. లోతు ఇంటికి వచ్చి తలుపులు తడుతున్నారు. లోతు, తలుపులు తీ, నీ ఇంటికి 2 మనుషులు వచ్చారు, వాళ్ళని బయటికి పంపించు. ఎందుకయ్యా? ఈ రాత్రి మేము వారిని అనుభవించాలి. ఎంత చెడిపోయారండి ఈ ప్రజలు. దేవదూతలను కూడా విడిచిపెట్టని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు. అయ్యో, ఈ రోజున ఈ తారతమ్యం ఎరగని ప్రజలు వంటి వారు ఈ లోకంలో ఉన్నారా అంటే ఉన్నారు. ప్రభు వారి గురించి ఏడుస్తున్నాడు, ప్రభు వారి గురించి పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభు వారి గురించి దుఃఖపడుతున్నాడు, ప్రభు వారి గురించి దినమెల్లా ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి 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 ఒక దినమున తాను సహించలేక ఉగ్రతను రిలీజ్ చేయబోతున్నాడు. ఆ ఉగ్రత నీ మీదకు రాకమునిపే, ఆ ఉగ్రత నీపై ఇదిగో ఆయన విడుదల చేయక మునిపే ఈ రాత్రి, ఈరోజు అబ్రహాములాగా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి, దేవుని సన్నిధిలో నువ్వు రోధించి, దేవుని పాదాలు పట్టుకొని విలపించి, లోతు చూడండి, అయ్యలారా, వారు నా ఇంటికి వచ్చిన అతిథులు, వారిని మీరు అలా మాట్లాడటం మంచిది కాదు. అయినా ఇప్పటి వరకు ఏ పురుషుని ఎరిగిన 2 కుమార్తెలు ఉన్నారయ్యా నాకు, వారిని తీసుకెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఇదిగో నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు అలా చేయకూడదు, అనకూడదు అని బ్రతిమిలాడుతుంటే లోతు, నువ్వెవడవరా నీతి బోధలు చేస్తున్నావు మాకు? దేవదూతలు తలుపు తీసి లోతుని లోపలికి తీసి గడిపెట్టారు. వెంటనే వారికి చీకటి కలుగునుగాక అన్నారు. కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కనబడక అంధకారం వచ్చేసింది. ఎవరి కళ్ళు కనబడక తలుపు ఎక్కడో అర్థం కాక వెతికి వెతికి విసిగిపోయారు. లోతుతో దేవదూతలు అంటున్నారు, నీకు కలిగిన వారందరినీ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు, ఈ పట్టణము దేవుని ఉగ్రత చేత నాశనం అవుతుంది. లోతు ఆ రాత్రి తన కుమార్తెలకి 2 బిడ్డలతో 2 యవనస్తులతో అక్కడ ఎంగేజ్మెంట్ అయింది. వారిద్దరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, దేవుడి ఉగ్రత ఈ పట్టణం మీదకి వచ్చింది, మీరు మాతో కూడా రండి, బయటికి వెళ్ళిపోదామంటే వాళ్ళు ఎగతాళి చేసి అపహాస్యం చేశారు. నేటి రోజున దేవుని ఉగ్రత రాబోతుంది అంటే, దేవుని రాకడ రాబోతుంది అంటే, దేవుని కోపం రాబోతుంది అంటే, దేవుని కోపపు పాత్ర బడబోతుంది అంటే అపహాస్యం చేసేవాళ్ళు లేకపోలేదు, ఎగతాళి చేసేవాళ్ళు లేకపోలేదు, ఇప్పుడే వస్తుందా అనేవాళ్ళు లేకపోలేదు, వచ్చినప్పుడు చూద్దాంలే అనేవాళ్ళు లేకపోలేదు. లోతు యొక్క అల్లుళ్ళు కూడా అలాగే అన్నారు. లోతు తన భార్యను తీసుకొని 2 కుమార్తెలను తీసుకొని తెల్లవారేసరికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటారు. గవిని దగ్గరికి వచ్చిన తర్వాత దేవదూతలు అంటున్నారు, ఇదిగో నీవు ఆ కొండకు పారిపో. లోతు అన్నాడు, అయ్యా అది దూరంగా ఉంది, అంత దూరం వెళ్ళలేం, ఇక్కడ చిన్న హాయి అనేటువంటి పట్టణం ఉంది, అక్కడికి పారిపోతామయ్యా, వెళ్ళు, ఆ పట్టణాన్ని నాశనం చేయనన్నారు దేవదూతలు. వాళ్ళు గవిని దాటారు. ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురవటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉగ్రత అనేటువంటిది ఎవరికి చెప్పి రాదో, ఉగ్రత అనేటువంటిది చెప్పి వస్తే అది ఉగ్రత కాదు. ఎక్కడో ఇండోనేషియాలో భూకంపం వచ్చింది సముద్రంలో. ఒక్కసారి ఒక 100-200 మీటర్లు
నీళ్లు భూమిలోకి వెళ్ళిపోయాయి, సముద్రంలో ఏమైందో తెలీదు. మరలా అకస్మాత్తుగా ఉప్పెనలాగా బయలుదేరాయి. ఇండోనేషియా దేశంలో సునామీ వస్తే సముద్రంలో భూకంపం వచ్చి భూమి ఒక్కసారి అలా తెరుచుకొని అలా మూసుకుంటే ఆ యొక్క ఉగ్రతకి, ఆ పవర్కి సముద్రంలో నీళ్లు కొత్తపట్నంలో సైతం 7-8 కిలోమీటర్లు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఉగ్రత, దేవుని ఉగ్రత. సముద్రాన్ని ఆయన వాడుకోగలడు, అగ్నిని ఆయన వాడుకోగలడు, వాయువుని ఆయన వాడుకోగలడు. ఇదిగో ఆయన వాడుకోవడానికి ఆకాశం ఉంది, ఆయన వాడుకోవడానికి వడగండ్లు ఉన్నాయి, ఆయన వాడుకోవడానికి ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి, మనం అంటాం కదా నవగ్రహాలు, ప్రతి గ్రహాన్ని కూడా ఆయన వాడుకోగలడు. సూర్యుడు ఒక గ్రహమే, ఆయన శాసించాడా అగ్ని కురిసిద్ది. ఆయన శాసించాడా ఇదిగో నీరు ఆకాశంలో ఆయన స్టాక్ చేసి పెట్టాడు, తూములు విప్పాడా ఖాళీ. ఆయన సముద్రాన్ని శాసించాడా, భూమి ఖాళీ. భూమి ఒక భాగం ఉంటే 3 భాగాలు సముద్రం ఉంది. అది ఒక్కసారి ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రంలాగా మారిపోయింది భూమి అంతా. దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత నీ మీదకి రాకమునిపే, దేవుని కోపం నీ మీదకి రాకమునిపే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పర్ణశాల అని ఆయన సన్నిధిలోనికి నువ్వు వచ్చి ఆయనతో సహవాసం కలిగి ఆయనతో ఆరాధిస్తూ ఉన్నట్లయితే, ఉగ్రత దినము ఒకవేళ వచ్చినప్పుడు నీతిమంతులు ఉంటే, సాత్వికులు ఉంటే, ఆయన ఆజ్ఞకు లోబడే వాళ్ళు ఉంటే, ప్రార్థన కలిగిన వాళ్ళు ఉంటే, ఆత్మ సంబంధమైన ఆయన పిల్లలు ఉంటే, ఆయన అంటున్నాడు ఆయన వారిని నేను దాచిపెడతాను. ఎక్కడ? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. ఆయన విడిచే దేవుడు కాదు. ఎవరిని? నీతిమంతులైన వారిని. ఎవరిని? సాత్వికులైన వారిని. ఎవరిని? యెహోవాను వెదికి వినయము గలవారై ఆయన మాటలను అనుసరించే వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన చేతి నీడలో దాచి సురక్షితంగా భద్రపరుస్తాడు ఆయన. స్తోత్ర. అయితే సొదొమ గొమొరలో ఉన్నటువంటి ప్రజలందరూ ఖాళీ బూడిదైపోయారు. లోతు కుటుంబం మాత్రం క్షేమంగా బయటకు వచ్చింది. స్తోత్ర. అబ్రహాము కుటుంబం క్షేమంగా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆయన చేతి నీడలో ఉగ్రత దినాన నిన్ను దాచిపెట్టాలి అంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులుగా, సాత్వికులుగా, వినయము కలిగి ఆయన మాటను అనుసరించేవారిగా ఉన్నట్లయితే వారిని ఆయన చేతి నీడలో దాచి ఏ కీడు రాకుండా భద్రపరుస్తాడట. స్తోత్ర. 3వదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బలముగా చెప్పండి. హల్లెలూయా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఆత్మీయుడు దేని మీద మనసు పెడతాడు? పర సంబంధమైన వాటి మీద. దైవ భయం కలిగిన వాడు దేని మీద మనసు పెడతాడు? పరలోక రాజ్యం నాకు కావాలి, పరిశుద్ధ జీవితం నాకు కావాలి, ప్రార్థనా జీవితం నాకు కావాలి, విశ్వాస జీవితం నాకు కావాలి, భక్తిగల జీవితం నాకు కావాలి. పైనున్న వాటి మీద మనసు పెడతాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు పౌలు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద నువ్వు దేని మీద మనసు పెట్టినా అది నిన్ను పాతాళములోనికి తీసుకుపోతుంది, పాతాళంలో నిన్ను త్రొక్కేస్తుంది. అపవాది గుండెల్లో ఉంటే మనం భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండింది.
యేసయ్య గుండెల్లో ఉంటే పర సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండేది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలసి సంగమా, మీరు క్రీస్తును కొరకు జీవిస్తూ ఉన్నారు. మీరు నూతన పరచబడ్డారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మారు మనసు పొందిన వారైతే, బాప్తిస్మం పొందిన వారైతే, రక్షణ పొందిన వారైతే, ఇదిగో పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి. మీరు మృతులైతిరి. లోకంలో మృతులయ్యారు. పాపం విషయంలో మృతులయ్యారు. చీకటి కార్యాల విషయంలో మృతులయ్యారు. దొంగతనంలో మృతులయ్యారు. అబద్ధంలో మృతులయ్యారు. అపవాది తంత్రాల విషయంలో మృతులయ్యి ఇప్పుడు సజీవుడైన క్రీస్తు కొరకు మీరు సాక్షులుగా ఉన్నారు. కనుక మీ జీవం, మీ ప్రాణం క్రీస్తుతో దాచబడింది. అనగా ఇప్పుడు మీ ప్రాణం ఎవరితో ఉందంటే క్రీస్తుతో పెనవేయబడింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్ర. మీ జీవం ఆయనతో ఏకమై ఉన్నది. కనుక మీ అందరికీ నేను ఒక ధైర్యపు మాట చెప్పేది ఏంటంటే, ప్రాణం పోయిద్దని కొందరు భయపడి నాకు ఫోన్లు చేస్తున్నారు. నిజంగా మీ జీవం క్రీస్తు దగ్గర ఉంటే మీ ప్రాణం పోయిద్దా? నిజంగా మీ ప్రాణం, మీ జీవం క్రీస్తుతో ఉంటే మీ ప్రాణాన్ని ఎవరైనా, ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ ఆయాసమైనా, ఏ జలుబైనా, ఏ దగ్గైనా మీ నుండి, మిమ్మల్ని నుండి వేరు చేయగలదా? నా ప్రభు మీతో చెబుతున్నాడు ఈరోజు ఈ మాట. ఏమని తెలుసా? మీ జీవము నాతో కూడా దాచబడి ఉన్నది. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇదిగో నేను ఆపత్కాలంలో నా పర్ణశాలలో దాచిపెడతాను మిమ్మల్ని. ఉగ్రత దినమున నా చేతి నీడలో దాచిపెడతా. మీ జీవం క్రీస్తుతో ఉంది గనుక మీరు ఏమాత్రం సందేహించక పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. ఒక సేవకునిగా మీకు ఇచ్చేది సలహా ఏంటో తెలుసా? ఇంకా ముందు రోజుల్లో మనం ఇంతకు ముందులాగా అన్ని చేయగలుగుతాము అనేటువంటి నమ్మకం ఏం లేదు. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఎవరి భక్తి జీవితాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఎవరి ప్రార్థన జీవితాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఒక్క మాట చెప్పాలంటే, యేసయ్య వస్తే నేను వెళ్ళిపోవాలి అని సిద్ధంగా ఉండండి. ఇక ఇంతకు మించి వేరే ప్రత్యేకమైనటువంటివి ఏమీ లేవు. యేసయ్య వస్తే వెళ్ళిపోవాలని సిద్ధంగా ఉండండి. కారణం ఏమిటి అంటే, ఆయన రాకడ అలాగే ఉంది. ఆయన రాకడకు సిద్ధపడిన వాళ్ళు ధన్యులు. వారు పాతాళం నుండి తప్పించబడుతున్నారు, నరకం నుంచి తప్పించబడుతున్నారు. నిత్య జీవములో వారు ప్రవేశించి నిరంతరము యేసుతో కూడా వారి జీవము భద్రపరచబడి యుగ యుగాలు ప్రభువుతో ఆరాధించబోతున్నారు. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవం క్రీస్తుతో దాచబడి భద్రంగా ఉండాలి అంటే నువ్వు చెప్పాలి, నా దాగుచోటు నీవే. నీవు తప్ప నాకు ఆశ్రయము, ఆధారం ఏది లేదు, అవసరం లేదు కూడా. నా దాగుచోటు నీవే. ఆపత్కాలంలో, పర్ణశాలలో, నీ సన్నిధిలో నన్ను దాచిపెడతావు. ఉగ్రత దినమున నీ చేతి నీడలో నన్ను దాచిపెడతావు. ఆత్మీయ జీవితంలో నీ రాకడకు ఎత్తబడే వరకు నా జీవం నీ కృపలో దాచిపెట్టే దేవుడవు. క్రీస్తుతో కూడా నా జీవాన్ని దాచిపెట్టిన దేవుడవు. స్తుతియాగముగా నిన్ను ఆరాధించడానికి నన్ను ఏర్పరచుకున్న దేవుడవు నీవు. ఇదిగో ప్రభువా, నా జీవం నీ చేతుల్లో, నీ సన్నిధిలో అర్పిస్తున్నా. నా మీద, నా ప్రాణం మీద ఎవరికి అధికారం లేదు, నీకు మాత్రమే అధికారం. నీలోనే దాగి ఉంటా, నీ వాక్యంలోనే దాగి ఉంటా, నీ మాటల చేతలో దాగి ఉంటా, నీ వాక్యపు వెలుగులో దాగి
నడిపించబడతాను, నీ కొరకే బ్రతుకుతాను. బ్రతికితే ఇక్కడ నీ మహిమ కొరకు, నీ వస్తే నీ రాకడ కొరకు. ప్రభువా, నా జీవాన్ని నీ చేతుల్లో అర్పిస్తున్నాను. నా దాగుచోటు నీవే అంటూ నీ జీవితాన్ని ఆయన చేతుల్లో అర్పించు. సొదొమ గొమొర్ర ప్రజలు, లోతు నీతిమంతుడిగా ఉండి వారి మధ్యలో హితోపదేశం చెప్పినా వినలేదు, లోబడలేదు. తారతమ్యం లేకుండా పశువుల్లాగా ప్రవర్తించారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అది ఆయన సంఘంలో ఉన్న బిడ్డలైన ప్రతి వారి మీద నుండి అది తప్పించబడను గాక. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలము వంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ప్రభు పర్ణశాలలో దాచిపెడతాడు. డోంట్ వరీ. నీ జీవం క్రీస్తుతో కూడా దాచి నీకు క్షేమాన్ని కలుగజేసేవాడు ఆయన. నీ పిల్లలకు క్షేమం కలుగజేసేవాడు, నీ భర్తకు క్షేమం కలుగజేసేవాడు, నీ తల్లిదండ్రులకు క్షేమాన్ని కలుగజేసేవాడు, నీ కుటుంబాన్ని ఆయన రక్తపు కోటలు భద్రపరిచే దేవుడు ఆయన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు మాట్లాడిన అమూల్యమైన నీ వాక్కులు ఒక్కొక్కరి జీవితంలో పెనవేయబడి మా జీవం నీలో భద్రపరచబడి ఉండున్నట్లుగా ప్రతి బిడ్డ జీవితం నీ చేతుల్లో అర్పిస్తున్నా. ఇంకా ఎవరైనా వారి జీవితాన్ని నీ చేతిలో పెట్టకపోతే నాయనా, వారిని ఇంకొక అవకాశం దయచేయండి. మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటలు, ఆ మాటల చాటున మమ్మల్ని దాచి మా జీవితాలను ఆధ్యాత్మికంగా మరింతగా ముందుకు తీసుకెళ్ళండి. విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకొని నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడటానికి సిద్ధపాటు కలిగిన జీవితం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక.